ఈరోజు మనం చెప్పుకుంటున్నటువంటి టాపిక్ 4-5 ఉన్నాయి. వాటిలో 1 ఎడ్యుకేషన్, 2 అన్యాచురల్ మ్యారేజ్, దీన్ని అన్కన్వెన్షనల్ మ్యారేజ్ అని కూడా అంటారు, డివోర్స్, సంతానం లేకపోవడం, మద్యం డ్రింకింగ్ హ్యాబిట్స్, పెరాలసిస్, ఇవి ఇందులో మనం చెప్పుకునేటువంటి టాపిక్స్. ఇంకా అయితే ఈ జాతకంలోనే చాలా టాపిక్స్ ఉన్నాయి, బట్ టైమింగ్ అనేది మనకి అడ్జస్ట్మెంట్ కాదు కాబట్టి కొన్నిటిని వరకే తీసుకుంటున్నాం. ఈ జాతకుడిది కన్యా లగ్నం, ఏకాదశ భావానికి అధిపతి అయినటువంటి చంద్రుడు ద్వాదశ భావంలో కేతువు నక్షత్రంలో ఉన్నాడు. కేతువు 1, 10, 4, 7 భావాలను తెలియజేస్తున్నాడు. అంటే ఏకాదశం అనేది బేసికల్లీ లాభస్థానాన్ని సూచిస్తుంది. అదేవిధంగా కుటుంబ జీవితంలోకి వెళితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అన్యోన్యతను సూచిస్తుంది. ఈ 11వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం 7వ భావానికి అధిపతి అయిన గురుడు. 7 అంటే లీగల్ బాండేజ్, లైఫ్ పార్ట్నర్, ఆ పర్సన్ తోటి కలయిక పొంది ఉన్నాడు. అది కూడా నిష్ఫల రాశిలో ఉన్నాడు, 10లో ఉన్నాడు. ఈ 10వ భావం అనేది 11కి నెగేషన్ అవుతుంది, వ్యయభావం అవుతుంది. కాబట్టి బేసికల్లీ ఇతని చార్ట్ను మనం పరిశీలిస్తే మ్యారీడ్ లైఫ్ అనేది అస్తవ్యస్తంగా ఉంటుంది అని ఈ చార్ట్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఇంకా దీంట్లో మనం ఎడ్యుకేషన్ దగ్గర నుంచి చూద్దాం. ఎడ్యుకేషన్కి 4, 9, 11 భావాలను మనం పరిశీలించాల్సి ఉంటుంది. 4వ భావానికి అధిపతి గురుడయ్యాడు. ఈ గురుడు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అంటే శని ఉన్నాడు. గురు నక్షత్రంలో గురుడు ఉన్నాడు. మీన్స్ గురు నక్షత్రంలో శని గురులు ఇద్దరు ఉన్నారు. అదేవిధంగా రాహు ఉన్నాడు, స్థితి పొంది ఉన్నాడు. రాహు నక్షత్రంలో కేతు ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈ భావానికి సిగ్నిఫికేటర్స్ అవుతున్నారు. 4వ భావానికి వచ్చేసరికి గురుడు, శని, రాహువు, కేతువు సిగ్నిఫికేటర్స్ అయ్యారు. ఈ 4వ భావం అదే ఇందాక చెప్పుకున్నాం మనం, కేతు 11వ భావానికి సిగ్నిఫికేటర్ అయ్యాడు, అతను 4 కూడా కనెక్ట్ అయ్యాడు. 4, 11 అనేది బేసికల్లీ ఎడ్యుకేషన్ అందిస్తుంది. ఇది 9వ భావాన్ని పరిశీలిద్దాం. 9ని ఎందుకు తీసుకోవాలి అంటే ఉన్నత విద్య. ఉన్న విద్య ఎక్కడి నుంచి తీసుకుంటాం? డిగ్రీ తర్వాత చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ని ఆస్ట్రాలజీలో హైయర్ ఎడ్యుకేషన్ కింద మనం తీసుకుంటాం. దీనికి 9వ భావం కనెక్ట్ అవుతుంది. 9వ భావాన్ని చూస్తే 9వ భావానికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడు ఆయన ఒక్కడే ఉన్నాడు. ఆయన నక్షత్రంలో ఏ గ్రహము లేదు. చూడండి, శుక్రుడి నక్షత్రంలో ఏ గ్రహము కూడా లేదు. కాబట్టి ఆ భావానికి శుక్రుడు ఒక్కడే కారకుడు అవుతున్నాడు. బాగా గమనించి చూడండి, ఆ భావానికి శుక్రుడు ఒక్కడు మాత్రమే కారకుడు. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? 9వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహమైన శుక్రుడు 5వ భావంలో ఉన్నాడు. 5 ఏం చెబుతుంది? క్రియేటివిటీ, డ్రామా, కళలు. సహజంగా శుక్రుడు కళలకు కారకుడు. ఆయన 5వ భావంలో స్థితి పొంది ఉన్నాడు. ఎప్పుడైతే ఒకరి జాతకంలో 5వ భావానికి శుక్రుడు కనెక్టివిటీ పొంది ఉంటాడో ఆ జాతకునికి స్త్రీలు ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఇతను శుక్రుడు 5వ భావంలో స్థిరపడి ఉండడం, అతను 9వ భావానికి కారకుడు కావడం. 4వ భావానికి కేతువు సిగ్నిఫికేటర్ అయ్యాడు.
ఆ కేతువు బుధుడిని రిప్రజెంట్ చేస్తే బుధుడు కూడా 5లోనే ఉన్నాడు. అంటే 4, 5, 9 సంబంధం ఏర్పడడం, 5వ భావంలో ఉన్న వీళ్ళిద్దరూ శుక్ర బుధులు ఇద్దరూ కూడా 11వ భావాన్ని చూస్తున్నారు. దెన్ 4, 9, 11 ప్లస్ 5 సంబంధం ఏర్పడింది. శుక్రుడు సంబంధం ఏర్పడింది. శుక్రుడు కళల్ని తెలియచేస్తాడు. కాబట్టి ఈ జాతకుడు కళలకి సంబంధించినటువంటి ఫైన్ ఆర్ట్స్ దాంట్లో గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేశాడు. చంద్రుడు కేతువు నక్షత్రంతో ఉండడం, కేతువు 4వ భావంతో సంబంధాన్ని పొంది ఉండడం. 4వ భావం ఎందుకు వచ్చింది అంటే చతుర్థ భావానికి అధిపతి అయిన గురుడితోటి కేతువు కలిసి ఉన్నాడు కాబట్టి 4 సంబంధం వచ్చింది. సో 4, 5, 9 శుక్రుడు 5వ భావము సంబంధం ఏర్పడడం, బుధుడు కూడా 5లో ఉండడం. బుధుడు 10వ భావానికి అధిపతి, 10వ వృత్తిని తెలియజేస్తుంది. ఫైన్ ఆర్ట్స్ నేర్చుకుని ఇతను కళారంగంలోనే స్థిరపడ్డాడు. ఇది ఇతని ఎడ్యుకేషన్. ఇక మ్యారేజ్ని పరిశీలిస్తే 7వ భావం, 7వ భావానికి అధిపతి గురుడు. ఈ గురుడు స్వయంగా తాను వెళ్ళేసి బ్యారన్ సైన్ లో ఉన్నాడు, నిష్ఫల రాశిలో ఉన్నాడు. ఈ గురుడు తన సొంత నక్షత్రంలోనే ఉన్నాడు. ఈ గురువు నక్షత్రంలో ఎవరైనా ఉన్నారా అని ఒకసారి పరిశీలిస్తే చూడండి, మనం ఇందాక చూసాం గురువు నక్షత్రంలో శని ఉన్నాడు. శని 6వ భావానికి అధిపతి. 7వ భావం వచ్చేసరికి వివాహం అవుతుంది, 6 వచ్చేసరికి దానికి నెగేషన్ అవుతుంది. 7వ భావానికి 6వ భావంతో సంబంధం ఏర్పడింది. అదేవిధంగా గురువు నక్షత్రంలో మరి ఇంకెవరైనా ఉన్నారేమో చూడండి, ఎవరు లేరు. దెన్ 7వ భావానికి అధిపతి అయినటువంటి గురుడు 6వ భావానికి కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడు. 7కి 6 సంబంధం వచ్చింది. పైగా గురుని యొక్క 9th ఆస్పెక్ట్ 6వ భావంలో ఉన్నటువంటి రవి మీద కూడా ఉంది. 7, 6 సంబంధం వచ్చింది. ఒకసారి ఇక్కడ చూడండి, 7వ భావానికి కుజుడు చూడండి కేతువు నక్షత్రంలో ఉన్నాడు. చూడండి, కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నాడు. కేతువు గురుడితో కలిసి ఉన్నాడు కదా, అంటే ఎక్కడైతే కేతువు రిఫ్లెక్ట్ అవుతాడో ఆ కేతువు కుజుడు ఫలితం ఇస్తాడు. 7వ భావానికి కుజ సంబంధం ఏర్పడింది. ప్లస్ రవిని చూడండి, రవి ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? గురుడు నక్షత్రంలో ఉన్నాడు. 7వ భావానికి గురువు సంబంధం ఏర్పడింది. అదేవిధంగా ఈ శని చూడండి, ఈయన గురు నక్షత్రంలోనే ఉన్నాడు. దెన్ 7th హౌస్ కి ఒక్కసారి సిగ్నిఫికేటర్స్ చూడండి. 7th హౌస్ కి శని కారకుడు అయ్యాడు, అదేవిధంగా కుజుడు కారకుడు అయ్యాడు, ప్లస్ రవి కారకుడు అయ్యాడు. వీళ్ళకి కేతువుతో సంబంధం ఏర్పడింది. కేతు వచ్చేసరికి బ్యారన్ సైన్ లో ఉన్నాడు. 7వ భావానికి బ్యారన్ సైన్ తో సంబంధము అనేది వైవాహిక జీవితంలో అసంతృప్తికి కారణమవుతుంది. ఇక్కడ ఎప్పుడు కేతువు అనే గ్రహం 7కి ఎప్పుడు కనెక్టివిటీ పొందినా కుటుంబ జీవితం, వైవాహిక జీవితం అనేది సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. ఈ విషయం మనం నిర్ద్వందంగా రాసిపెట్టుకోవచ్చు. 7వ భావానికి రవి కారకుడయ్యాడు, కుజుడు కారకుడయ్యాడు, శని కారకుడయ్యాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జాతకంలో, స్త్రీ జాతకంలో కానీ లేదా పురుష జాతకంలో కానీ 7th హౌస్ కి రవి, కుజ, శని గ్రహాలు బలంగా కనెక్టివిటీ పొందుతాయో ఆ వ్యక్తి తన లైఫ్ పార్ట్నర్ కంటే, అంటే అది మగవాళ్ళ జాతకంలో ఉంటే తనకంటే భార్య పెద్దదవుతుంది, అదే ఆడవాళ్ళ జాతకంలో ఉన్న తనకంటే భర్త చిన్నవాడు అవుతాడు. సో ఇక్కడ మనం గమనిస్తే దిస్ ఈజ్ అన్కన్వెన్షనల్ మ్యారేజ్, అసంబద్ధమైనటువంటి వివాహం. భార్య ఏమో పెద్దది, భర్త ఏమో చిన్నవాడు. ఇప్పుడు 7th హౌస్ కి రవి, కుజ, శని గ్రహాలు
బలంగా కనెక్టివిటీ పొందితే జరుగుతుంది. ఇప్పుడు చెప్పుకున్నాం 7వ భావానికి అధిపతి గురుడైతే రవి గురు నక్షత్రంలోనే ఉన్నాడు, కుజుడు కేతువు నక్షత్రంలో ఉండి కేతువు గురుడితో సంబంధం పొందాడు, శని గురు నక్షత్రంలోనే ఉన్నాడు. మీరు ఎవరి చార్ట్స్ అయినా తీసుకోండి, భార్య వయస్సులో పెద్దదయ్యి భర్త వయస్సులో చిన్నవాడైతే ఆ భర్త చార్ట్ ను పరిశీలించండి, మీకు ఈ కాంబినేషన్ కనపడుతుంది. 7th హౌస్ కి రవి కుజ అండ్ శని కనెక్టివిటీ లీడ్స్ టు అన్కన్వెన్షనల్ మ్యారేజ్. ఈ జాతకుడికి ఈ కాంబినేషన్ ఏర్పడింది, ఇతనికంటే భార్య వయస్సులో పెద్దదైంది. ఇతనికి 1979లో వివాహం జరిగింది. రవిలో గురుడులో 1978, శనిలో చంద్ర పీరియడ్, ఈ పీరియడ్ లో ఇతనికి వివాహం జరిగింది. రవి గురు శని చంద్ర. మీరు ఒకసారి గమనిస్తే ఈ రవి గురు నక్షత్రంలోనే ఉన్నాడు, గురుడు గురు నక్షత్రంలోనే ఉన్నాడు, శని గురు నక్షత్రంలోనే ఉన్నాడు. మీరు బాగా గమనించండి. చంద్రుడు కేతువు నక్షత్రంలో ఉంటే కేతువు గురుడితో సంబంధం పెట్టున్నాడు. దెన్ వీళ్ళందరూ ఈ దశాభుక్తి అంతరా సూక్ష్మ లార్డ్స్ అందరూ కూడా 7వ భావంతో కనెక్టివిటీని పట్టుకునే ఉన్నారు. చంద్రుడు కూడా 7th హౌస్ కి సిగ్నిఫికేటర్ అవుతాడు. ఆయన 7వ భావానికి సిగ్నిఫికేటర్ గా ఉండి 12లో కూడా రావడం వల్ల 7వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం 12వ భావంతో గనక కలిసి సంబంధం ఏర్పరచుకుంటే జీవిత భాగస్వామి చేసే పనులు వారికి నచ్చవు. లైఫ్ పార్ట్నర్ ని చేసే ప్రతి యాక్టివిటీలోనూ కూడా అపోజ్ చేస్తారు. ఎప్పుడైతే 7, 12 భావాల సంబంధం ఏర్పడుతుందో అప్పుడు కనెక్టివిటీ ఫామ్ అయిపోతుంది, వ్యతిరేకత అనేది మొదలైపోతుంది. దీంట్లో ఈ వ్యతిరేకత దేనికి దారితీసింది? విడాకులకు దారితీసింది. విడాకులు ఎలా అంటే 7వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం 6, 12 ప్లస్ సాటర్న్, 7, 6, 12 ప్లస్ శని లీడ్స్ టు డివోర్స్. లేదు 7వ భావానికి 1, 6, 10, 12 ఈ కనెక్షన్ కూడా విడాకులకి దారితీస్తుంది. 7వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం గురుడు, గురు నక్షత్రంలో 6లో రవి ఉన్నాడు, 7కి 6 సంబంధం వచ్చింది. 7వ భావాన్ని ఇండికేట్ చేస్తున్న గ్రహం కేతువు, ఎందుకని? కేతువు గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి. ఈ కేతువు నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు 12లో ఉన్నాడు. దెన్ గమనిస్తే మనం 7కి 6తో సంబంధం, 7కి 12తో సంబంధం వచ్చింది. అదేవిధంగా 7వ భావాన్ని ఇండికేట్ చేసి గురువు నక్షత్రంలోనే శని 2లో ఉన్నాడు. శని ఎప్పుడైతే ద్వితీయ భావానికి సిగ్నిఫికేటర్ అవుతాడో సాటర్న్ ఆ ద్వితీయ భావాన్ని ఎఫ్లిక్ట్ చేస్తాడు, అంటే కుటుంబ జీవితం అనే దాన్ని హ్యాపీగా ఉండనివ్వడు. ఇంకొకటి ఏంటంటే శని ద్వితీయ భావం కారకుడై 12వ భావానికి కూడా కారకుడైతే జాతకుడికి నేత్రాల దృష్టి విషయంలో ఖచ్చితంగా సమస్య ఏర్పడుతుంది. 2, 12 కనెక్షన్ శని చంద్ర కాంబినేషన్ ఏర్పడినప్పుడు జాతకుడు కంటికి మసక సమస్యను ఎదుర్కొంటాడు. బికాస్ ఆఫ్ మూన్ ఇండికేట్స్ డిమ్ లైట్స్. మూన్ లైట్ డిమ్ లైట్ ని ఇండికేట్ చేస్తుంది, మసక ఇండికేట్ చేస్తుంది. సాటర్న్ ఇండికేట్స్ చీకటి. శని సంబంధం చంద్రుడికి ఏర్పడింది. ఎలా ఏర్పడింది? శని కేతువు గురు నక్షత్రంలో ఉన్నాడు, గురుడు కేతువుతో కలిసి ఉంటే ఆ కేతువు నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు. కనెక్టివిటీ మీన్స్ స్థితి, యుతి, వీక్షణ. స్థితి మీన్స్ ఒక చోట పొజిటెడ్ అయి ఉండడం, యుతి మీన్స్ కంజాయిండ్ ఇలా కలిసి ఉండడం, కంజాయిండ్ ఇలా కలిసి ఉండడం, వీక్షణ ఇలా ఒకరి దృష్టి మరొకరి మీద ఏర్పడడం. ఇప్పుడు చూడండి, 7వ భావానికి గురుడు సిగ్నిఫికేటర్, 6వ భావానికి రవి సిగ్నిఫికేటర్,
12వ భావానికి రవి సిగ్నిఫికేటర్. ఈ రవి 6లో ఉండి 7వ భావానికి ఇండికేటర్ అయినటువంటి గురువు నక్షత్రంలో ఉన్నాడు. 7 వివాహ వ్యవస్థ, 6 దానికి వ్యయభావం. ఏదైనా ఒక ప్లానెట్ ఒక హౌస్కి ఇండికేటర్ గా ఉండి దానికంటే వ్యయభావాన్ని మరింతగా ఇండికేట్ చేసినప్పుడు ఆ భావ ఫలితం దెబ్బతింటుంది. దెన్ 7కు 6 సంబంధం వచ్చింది. 12లో చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు దీని అధిపతి కూడా రవే. ఈ రవి 6లో ఉన్నాడు. ఆయన 7తో కనెక్టివిటీ పొందాడు. ప్లస్ శాట్రన్ గురు నక్షత్రంలో ఉన్నాడు చూడండి. పునర్వసు నక్షత్రం, శాటర్న్ విశాఖ నక్షత్రంలో ఉన్నాడు. శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ జూపిటర్. 7, 6, 12 ఈ కాంబినేషన్ ఏర్పడటం వల్ల ఈ జాతకుడికి వివాహం కాస్త రద్దయింది. సో ఎడ్యుకేషన్, ఫస్ట్ మ్యారేజ్, డివోర్స్. నెక్స్ట్ సెకండ్ మ్యారేజ్ ఏర్పడాలి అంటే ఇక్కడ చూడండి, 7వ భావానికి స్టార్ లార్డ్ గా మెర్క్యూరీ వచ్చాడు. ఈ స్టార్ లార్డ్ గా వచ్చినటువంటి మెర్క్యూరీ 5వ భావంలో స్థితి పొంది ఉన్నాడు. ఈ 5వ భావం అనేది ఎఫెక్షన్, లవ్, రొమాన్స్ దీన్ని తెలియచేస్తుంది. ఈ 7కి బుధుడు ఎప్పుడైతే తాను సిగ్నిఫికేటర్ గా వచ్చాడో 7వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం ఏదైనా సరే దుస్వభావ రాశిలో ఉండి జాతకుడి చాట్లో విడాకులు గనక ప్రామిస్ చేసి ఉంటే అతనికి విడాకుల తర్వాత రెండో పెళ్లి అవుతుంది. ఆల్రెడీ మనం చూసాం, విడాకులను చూసాం. నెక్స్ట్ 7వ భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం గురుడు. భావానికి అధిపతే గురుడు. తను స్వయంగా వెళ్ళి దుస్వభావ రాశిలో ఉన్నాడు. దెన్ సెకండ్ మ్యారేజ్ అనేది ఇతని చాట్లో ప్రామిస్ చేయబడింది. ఈ సెకండ్ మ్యారేజ్ ఎలా అంటే చూడండి, 7వ భావానికి బుధుడు నక్షత్రాధిపతిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, 7th హౌస్ కి మెర్క్యూరీ స్టార్ లార్డ్ గా వచ్చాడు. ఈ మెర్క్యూరీ 5వ భావంలో ఉన్నాడు. పైగా ఇతను 8 కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు 3, 8 భావాలకు అధిపతి. ఈ బుధుడు కేతువుని ఇండికేట్ చేస్తున్నాడు. కేతువు దశమంలో ఉన్నాడు. దశమం అంటే వృత్తి. కాబట్టి ఇతను తన వృత్తిలో ఉన్నటువంటి అమ్మాయితోటి ప్రేమలో పడి డివోర్స్ తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు. రెండో వివాహాన్ని తెలియజేసేటువంటి భావాలు ఏమిటి అంటే 2, 9 భావాలు తెలియజేస్తాయి. రెండో భావం ఎందుకని అంటే మొదటి భార్య లగ్నం వచ్చేసరికి 7వ స్థానం అవుతుంది. పూర్వం మనకి విడాకులు అనేటువంటి సిస్టమ్ లేదు. సో ఇది మొదటి భార్య యొక్క స్థానం. ఇక్కడి నుంచి చూస్తే ఇది జాతకుడు, ఇది 2వ స్థానం. ఇది 2 అంటే ఈ జాతకురాలికి ఇది అష్టమం, ఆయుర్దాయ క్షేత్రం. ఒకవేళ ఈ జాతకురాలు భార్య అండ్ ఈ జాతకుడికి భార్య గనక మరణిస్తే 2వ భావం యాక్టివేట్ అయితే జాతకురాలు మొదటి భార్య మరణించింది అని చెప్పి చెప్పుకుంటాం. కానీ ఇప్పుడు కాలంతో పాటు మార్పులు చోటు చేసుకున్నాయి. భార్య మరణించినా మరణించుకున్నా విడాకులు అవుతున్నాయి. విడాకులు అనే దాన్ని మనం చూసాం. అప్పుడు వచ్చేటువంటి భార్య ఏమవుతుంది అంటే ఈమెకు సవతి అంటే చెల్లెలు అవుతుంది. చెల్లెలు లేదా తమ్ముడు అనే దాన్ని 3వ స్థానం చెబుతుంది. 7వ భావానికి 3వ స్థానం వచ్చేసరికి 9 అవుతుంది. దెన్ మ్యారేజ్ కి 9వ భావం, సెకండ్ మ్యారేజ్ కి 9th హౌస్ అనేది ఇప్పుడు మనకి ప్రైమరీ రోల్ తీసుకుంటుంది. ఈ 9వ భావాన్ని ఒకసారి పరిశీలించేద్దాం.
9వ భావానికి అధిపతి శుక్రుడు. శుక్రుడు నక్షత్రంలో ఎవరూ లేరు. ఈ శుక్రుడు బుధుడితో కలిసి ఉన్నాడు. బుధుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు. ఈ శుక్రుడు డ్యూయల్టీని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ జాతకుడు రెండవ వివాహం చేసుకోవడానికి సోర్స్ వచ్చింది. 9వ భావానికి శుక్రుడు ఒక్కడే కారకుడు, మరొకరు ఎవ్వరూ కారకత్వం తీసుకోవడం లేదు. ఇతనికి 2వ భావంతో కూడా సిగ్నిఫికేషన్ ఏర్పడింది. 9, 2 వచ్చింది. 11వ భావం ఈ శుక్రుడు వచ్చేసరికి చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. 2, 9, 11. ఫస్ట్ మ్యారేజ్ అయితే 2, 7, 11. సెకండ్ మ్యారేజ్ అయితే 2, 9, 11. ఎప్పుడైతే మొదటి వివాహానికి 7, 6, 12 ప్లస్ శాటర్న్ కనెక్టివిటీ ఏర్పడి 2, 9, 11 భావాల సంబంధం ఏర్పడుతుందో జాతకుడు రెండో వివాహం చేసుకుంటాడు. 2 కుటుంబము, 9 రెండో భార్య, 11 ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్. చూడండి, రెండో భావానికి అధిపతి శుక్రుడు. ఈయన 9వ భావానికి కూడా అధిపతి అయ్యాడు. ఇతను 5లో ఉన్నాడు. చంద్రుడు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు 11వ భావానికి అధిపతి. దెన్ 2, 9, 11 కాంబినేషన్ లీడ్స్ టు సెకండ్ మ్యారేజ్. ఈ జాతకుడికి సెకండ్ మ్యారేజ్ కూడా ప్రామిస్ చేయబడింది. నో సెకండ్ చైల్డ్. రెండో సంతానం లేకపోవడం. ఇక్కడ మనం మొదటి సంతానాన్ని 5వ భావంతో తీసుకుంటాం. కానీ కేపీ ల్యాండ్ సిస్టమ్ని పరిశీలన చేసేటప్పుడు సంతానానికి మగవాళ్ల చాటు చూడాలి అంటే 11వ భావాన్ని చూస్తారు. కానీ దీంట్లో 5వ భావాన్ని పరిశీలన తీసుకుంటారు. 11 చూసినా సరే రిజల్ట్ వస్తుంది, 5 అయినా చూడొచ్చు. మొదటి బిడ్డ పంచమ స్థానం చెబుతుంది, రెండవ బిడ్డ సప్తమ స్థానం చెబుతుంది. 7th హౌస్ ఇండికేట్స్ సెకండ్ చైల్డ్. ఈ సెకండ్ చైల్డ్ కి అంటే ఈ సప్తమ భావానికి మనం చార్ట్ రొటేట్ చేసి చూస్తే, దాన్ని లగ్నంగా తీసుకుంటే అక్కడి నుంచి దీనికి 8వ స్థానం 1, 8 బాధక అండ్ కేతు కనెక్షన్. ఇక్కడ చూడండి, ఇది లగ్నం. దీనికి 8 వచ్చేసరికి ఇది అవుతుంది. 1 and 8 కనెక్షన్. గురుడు శుక్రుడు. ఏమైనా సంబంధం ఉందా అంటే గురుడేమి శుక్రుడు నక్షత్రంలో లేడు, శుక్రుడేమి గురువు నక్షత్రంలోనూ లేరు. మరి ఇక్కడ చూడండి, ద్వితీయంలో ఉన్నటువంటి శని గురువు నక్షత్రంలో ఉన్నాడు. అంటే లగ్న భావానికి అష్టమ భావంలో ఉన్న గ్రహము కనెక్టివిటీ పొందింది. 1 and 8 కనెక్షన్ వచ్చింది. ప్లస్ బాధక స్థానం. దీనికి బాధక స్థానం వచ్చేసరికి అది ద్విస్వభావ లగ్నం కాబట్టి బాధక స్థానం ఇదే. బుధుడు కేతుతోటి ఏమైనా సంబంధం పెట్టుకున్నాడా అంటే కేతు వచ్చేసరికి బుధ రాశిలోనే ఉన్నాడు. చూడండి, ఒకటి వచ్చింది, 8 వచ్చింది. బాధక భావంతో కేతు సంబంధం పెట్టుకున్నాడు. అంటే బుధ రాశితో బుధుడైనటువంటి బాధకుడితోటి కేతువుకి కనెక్షన్ ఏర్పడింది. ఎప్పుడైతే 1, 8 బాధక అండ్ కేతు కనెక్షన్ ఏర్పడుతుందో చార్ట్ రొటేట్ చేసినప్పుడు ఆ జాతకుడికి సెకండ్ చైల్డ్ అనేది ఉండదు. ఒక్క చైల్డ్ మాత్రమే, మొదటి సంతానం మాత్రమే. రెండో సంతానం అయితే ఏర్పడదు. సో ఈ జాతకుడికి సెకండ్ చైల్డ్ కూడా లేదు. ఇది నేను ప్రెడిక్షన్ చేసిన చార్ట్ కాదు, నేర్చుకునే రోజుల్లో కేస్ స్టడీ కోసం తీసుకున్నటువంటి చార్ట్. ఎందుకంటే ఇతను 1955 డేట్ ఆఫ్ బర్త్. నేను నేర్చుకునే రోజుల్లో ఈ చార్ట్ని కేస్ స్టడీ కోసం తీసుకున్నాను. నేనైతే ప్రెడిక్షన్ చేసిన చార్ట్ కాదు, ఎందుకంటే ఇతను నాకంటే చాలా పెద్ద.
ఆయన చార్ట్ నేను స్టడీ చేసే అవకాశం నాకు రాదు, అందుకని. నెక్స్ట్, డ్రింకింగ్ హ్యాబిట్, మందు అలవాటు. ఎప్పుడైతే ఒకరి చార్ట్లో 1, 2, 3, 4, 5, 6 భావాలు, 1 సెల్ఫ్, 2 నోరు, 3 ఇన్స్పిరేషన్ ఫీలింగ్, 4 మనస్సు, 5 ఇష్టము, 6 నిత్యము చేసేటువంటి పని, 1 నుంచి 6 భావాలకి కనెక్టివిటీ ఏర్పడి దాంట్లో శుక్ర రాహు సంబంధం కనుక ఏర్పడితే జాతకుడు డ్రింక్ చేస్తాడు అని మనం చెప్పచ్చు. లగ్నభావం, దీని అధిపతి బుధుడు. బుధుడు స్వయంగా శుక్రుడితోనే కలుస్తున్నాడు. నెక్స్ట్, ద్వితీయానికి అధిపతి శుక్రుడు, ఆయన లగ్నానికి అధిపతి అయినటువంటి ఆయనతో కలుస్తున్నాడు. 3వ భావం, 3వ భావానికి స్టార్ లార్డ్గా బుధుడే ఉన్నాడు చూడండి, కాబట్టి ఇక్కడ సరిపోయింది. 4వ భావం, దీని అధిపతి గురుడు. గురువు ఇక్కడ ఆల్రెడీ రాహు రిప్రజెంట్ అయ్యాడు. మనం చెప్పుకున్నటువంటి ప్లానెట్స్ లో శుక్ర రాహు ఇద్దరిలో కూడా రాహు ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. 5వ భావం శని, ఆయన 2లో ఉన్నాడు. 6వ భావం శని, ఆయన 2లోనే ఉన్నాడు. శుక్రుడు రాహు ఈ భావాలకి కనెక్టివిటీ పొంది ఉన్నారు. కాబట్టి ఈ జాతకుడు నిత్యం నిరంతరం డ్రింక్ లో మునిగి తేల్తాడు. 1, 2, 3, 4, 5, 6 along with వీనస్ అండ్ రాహు కనెక్షన్. ఒక చార్ట్ చూస్తే ఈ చార్ట్ మనం చూసిన వెంటనే మనకి ఈ విషయం అయితే ఇమీడియట్ గా పసిగట్టచ్చు, ఇతనికి డ్రింకింగ్ హ్యాబిట్ ఉందా లేదా. ఒకవేళ 6 సంబంధం లేకుండా 1 నుంచి 5 వరకే ఏర్పడితే అతను ఎప్పుడైనా అకేషన్స్ వచ్చినప్పుడు తీసుకోవచ్చు. ఈ 1 నుంచి 5 వరకు ఒకదాంతో ఒకటి సంబంధం ఏర్పడి 6వ భావంతో సంబంధం లేకుండా ఈ 5 భావాలకి శుక్ర రాహు సంబంధం గనక ఏర్పడితే అప్పుడు మనం ఖచ్చితంగా చెప్పచ్చు ఇతను అకేషనల్లీ అప్పుడప్పుడు తీసుకుంటాడు డ్రింక్, రెగ్యులర్ అయితే చేయడు. 6తో కనెక్షన్ గనక ఏర్పడితే అతను డైలీ డ్రింక్ చేస్తాడని చెప్పచ్చు. ఇంకా మద్యం అయిపోయింది. తర్వాత ఫేస్ పెరాలసిస్, ముఖానికి పెరాలసిస్ వచ్చింది. శని బుధ రాహు, శని బుధుడు రాహువు ఈ 3 గ్రహాల సంబంధం 2వ భావంతో కనుక ఏర్పడితే, 2వ భావానికి శని సంబంధము, బుధ సంబంధము, రాహు సంబంధము ఏర్పడితే ఎప్పుడు ఒక చార్ట్ లో 1, 6, 8 కనెక్షన్ ఫామ్ అయ్యి 1 ఇండికేట్స్ ఫిజికల్ బాడీ, 6 ఇండికేట్స్ డిసీజ్, 8 ఇండికేట్స్ సడన్ గా ఏర్పడము లేదా సీరియస్ కావడం. కొన్ని డిసీజెస్ సడన్ గా వస్తాయి. సో 8th హౌస్ ఇండికేట్స్ సడన్. 1, 6, 8 లగ్న భావాన్ని మనం ఒకసారి కనుక పరిశీలిస్తే లగ్న భావానికి బుధుడు ఒక్కడే సిగ్నిఫికేటర్ అవుతాడు. బుధ నక్షత్రంలో మరి ఏ ఇతర గ్రహము లేదు. కాకపోతే బుధ రాశిలో కేతు ఉన్నందువల్ల లగ్న భావానికి కూడా కేతు వస్తాడు. 6వ భావాన్ని పరిశీలన చేస్తే 6వ భావానికి అధిపతి శని అయ్యాడు. శని నక్షత్రంలో ఎవరూ లేరు. ఆక్యుపెంట్ వచ్చేసరికి రవి అయ్యాడు. దీనికి రాహు సిగ్నిఫికేటర్ గా వస్తాడు 6వ భావానికి, ఎందుకంటే రాహు పైన శని దృష్టి ఉంది కాబట్టి. 6వ భావానికి స్టార్ లార్డును చూడండి, గురుడయ్యాడు. ఈ గురుడు లగ్న భావాన్ని ఇండికేట్ చేస్తున్న కేతువుతో కనెక్టివిటీ పొందాడు. లగ్న భావానికి కేతు సిగ్నిఫికేషన్ వచ్చింది అనుకున్నాం. ఎందుకని కేతు సిగ్నిఫికేషన్ వచ్చింది? లగ్నానికి బుధుడు ఒక్కడే సిగ్నిఫికేటర్. బుధ రాశిలో కేతు ఉన్నాడు. దెన్ బుధ అండ్ కేతు ఆర్ ద సిగ్నిఫికేటర్స్ ఫర్ లగ్న. 6th హౌస్ 6వ భావం,
6వ భావానికి అధిపతి శని. శని నక్షత్రంలో ఎవ్వరూ లేరు, బట్ అక్కడ రవి ఉన్నాడు 6లో. రవి రవి నక్షత్రంలో ఎవరు లేరు. రవి ఏం చేస్తాడు? ఆయన నక్షత్రానికి అధిపతి ఫలితం ఇస్తాడు. ఆయన నక్షత్రానికి అధిపతి ఎవరు? గురుడు. గురుడితో కేతువు కలిసి ఉన్నాడు. కేతువుని కలుపుకొని ఉన్నటువంటి గురుడు తన 9th ఆస్పెక్ట్ తోటి రవి మీద దృష్టి పెడుతున్నాడు. 1 and 6 కనెక్టివిటీ ఫామ్ అయింది. నెక్స్ట్ 8th హౌస్. 8th లార్డ్ ఈజ్ మార్స్, కుజుడు. కుజుడు నక్షత్రాల్లో ఎవరైనా ఉన్నారా అంటే బుధుడు ఉన్నాడు. బుధుడు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు, కానీ ఈ కుజుడు 6కి కనెక్టివిటీ పొందలేదు. కాబట్టి జాతకుడికి వ్యాధి అనేది తీవ్రతరం కాలేదు. బాగా గమనించి చూస్తే మూతి కొంచెం వంకరపోయి కనిపిస్తుంది, కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ ఎక్కువ ఇబ్బంది అయితే లేదు. కారణం ఏంటి అంటే 6వ భావంతో 8వ భావం కూడా కనెక్టివిటీ పొందితే అప్పుడు తేడా వస్తుంది. బాగా సీరియస్ అయిపోతుంది. ఎంత సీరియస్ అవ్వడము అంటే ఇక జీవితకాలానికి తగ్గనంత సీరియస్. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే 8వ భావాన్ని ఇండికేట్ చేస్తున్న కుజుడు కేతువు నక్షత్రంలో ఉన్నాడు. కేతువు 6కి సిగ్నిఫికేటర్ అయిన గురుడితో కలిసి ఉన్నాడు. గురువు లగ్న భావానికి కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడు. కాబట్టి మీరు గమనించాలి, ఎవరి జాతకంలోనైనా సరే లగ్న భావానికి గురుడు గనుక సిగ్నిఫికేటర్ అయితే వాళ్ళ ఫేస్ కట్ సర్కిల్ గా ఉంటుంది, గుండ్రంగా ఉంటుంది ఫేస్. అదే లగ్న భావానికి గురువు సంబంధం ఏర్పడితే అద్భుతమైన తెలివితేటలు కూడా ఏర్పడతాయి. బృహస్పతి మాదిరి గొప్ప తెలివితేటలు కూడా జాతకుడికి ఏర్పడతాయి. ఇక్కడ 6కి 8 అనేది కనెక్షన్ అనేది లైట్ గా కనెక్ట్ అయింది, బలమైనటువంటి కనెక్షన్ కాదు. బలమైనది ఎప్పుడవుతుంది అంటే 6లో ఉన్న గ్రహము తన స్టార్ లార్డ్ ద్వారా 8కి కనెక్ట్ అయితేనో, 8లో ఉన్న గ్రహము 6కి తన స్టార్ లార్డ్ ద్వారా కనెక్ట్ అయితేనో స్ట్రాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ 5 కనిపించడం లేదు, వీక్ సిగ్నిఫికేషన్ కనిపిస్తుంది. కాబట్టి పెరాసిస్ వచ్చింది. వచ్చిన కొద్ది రోజులు కొంచెం స్ట్రగుల్ అయ్యారు. తర్వాత ఎప్పుడైతే 6 ఇండికేట్స్ క్లినిక్, రవి ఇండికేట్స్ డాక్టర్, 6ని ఇండికేట్ చేసేటువంటి గురుడు తన దృష్టి రవి మీద పెట్టాడో అప్పుడు కొంచెం రికవరీ అనేది కూడా కనపడుతుంది. విత్ ద హెల్ప్ ఆఫ్ జూపిటర్, విత్ ద హెల్ప్ ఆఫ్ సన్. 6వ భావం వ్యాధిని తెలియచేస్తే 11 అనేది రికవరీని చెప్తుంది, లేదా 5 రికవరీని చెప్తుంది. 5లో ఉన్నటువంటి శుక్రుడు గాని బుధుడు గాని గురువు నక్షత్రాల్లో లేరు. అదేవిధంగా రవి నక్షత్రంలో గాని శని నక్షత్రంలో గాని లేరు. 6కి 5 సంబంధం అనేది ఏమీ ఏర్పడలేదు. కాకపోతే 8వ భావానికి 5వ భావంతో సంబంధం ఏర్పడింది. ఎందుకంటే 5వ భావానికి కుజుడు స్టార్ లార్డ్ గా ఉంటే ఆయన 8కి సిగ్నిఫికేటర్ అయ్యాడు. కాబట్టి లాంగ్విటీ బాగుంది, ఆయుర్దాయం కనపడుతుంది. ఇక్కడ 6వ భావంలో ఉన్నటువంటి ఈ రవి ఇండికేట్స్ డాక్టర్. ఈ రవి పైన గురు దృష్టి ఉంది. గురుడు ఇక్కడ మనకి ఈ లగ్నానికి బాధకుడైన 10వ భావంలో స్థితి పొంది ఉండడం చేత ప్రాణానికి ప్రమాదం ఏమి తీసుకురావడం లేదు. ఈ గురు దృష్టి 11వ భావానికి అధిపతి అయిన చంద్రుడి మీద ఉంది. అప్పుడు 6కి 11 సంబంధం అనేది ఏర్పడింది. 11 ఈ స్థానంలో బాధక స్థానం కాదు, కాబట్టి రికవరీ అనేది జరిగింది. మెడిసిన్స్ తోటి ఇతను బయటపడ్డాడు. ఇంకా మనం పరిశీలిస్తే ఈరోజు చెప్పుకున్న టాపిక్స్ లో 6 టాపిక్స్ మనకి ఫినిష్ అయ్యాయి. ఇంకా టైం ఉంది కాబట్టి చూద్దాం. ఇతని 2వ వివాహం అయిందని చెప్పుకున్నాం కదా. 2వ భార్యకి బ్లడ్ క్యాన్సర్. బ్లడ్ ని తెలియజేసే భావము 8. 8th హౌస్ ఇండికేట్స్ బ్లడ్.
కారణం ఏమిటి అంటే 8 అంటే ఇంటర్నల్ గా పాస్ అయ్యేటువంటిది. 8 అంటేనే రహస్యం. అసలు ఆయుర్దాయం అనేది ఒక రహస్యం కాబట్టి ఆ 8వ స్థానంలోని ఆయుర్దాయ స్థానం ఏర్పడిపోయింది. 8 ఆయుర్దాయం అయితే 7 మారకం అవుతుంది. ఎందుకంటే 8కి 7 వ్యయం కాబట్టి. 8 పూర్ణమైన ఆయుర్దాయ స్థానం. ఎవరి చాట్లో అయినా 8 అంటే అంతే. ఆయుర్దాయం ఒక రహస్యం. మనమైనా సరే ఒకరి ఆయుర్దాయాన్ని పరిశీలించినప్పుడు తప్పనిసరి పరిస్థితి ఏర్పడితేనే పరిశీలన చేయాలి. అది తప్పనిసరి పరిస్థితి ఏర్పడితేనే దాని గురించి చెప్పాలి. తొందరపడి ఆయుర్దాయ విషయంలో మాత్రం నోరు జారకూడదు. ఇబ్బందులు ఎదురవుతాయి. వాళ్ళకి ఇబ్బందే, మనకి ఇబ్బందే. ఇప్పుడు భార్య సెకండ్ వైఫ్. సెకండ్ వైఫ్ అంటే ఏ స్థానం మనం తీసుకోవాలి? 9th హౌస్ తీసుకోవాలి. మొదటి భార్యకి ఈమె చెల్లెలు కాబట్టి ఈ స్థానం తీసుకోవాలి, 9th హౌస్. ఇక్కడి నుంచి చూడండి 168 కనెక్షన్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఇది 1, ఇది 6, ఇది 8. 1, 6 భావాలకు అధిపతి శుక్రుడే. చూడండి 1 and 6 హౌసెస్ కి లార్డ్ వచ్చేసరికి శుక్రుడే అయ్యాడు. ఈ శుక్రుడు లగ్నాత్ బాధక స్థానంలో ఉన్నాడు, 9లో ఉన్నాడు. వృషభ లగ్నానికి 9 మనకు ఏమని చెప్పుకుంటాము అంటే యోగకారక స్థానము, శని యోగకారకుడు అని చెప్పి చెప్తాం. కానీ అదే బాధక స్థానం కూడా అవుతోంది వృషభానికి. అది కూడా మనం గమనించాలి. 1 and 6 హౌసెస్ కి సిగ్నిఫికేటర్ అయిన శుక్రుడు బాధక స్థానంలో ఉన్నాడు. నెక్స్ట్ 8th హౌస్ ని తీసుకోండి. ఇది ఇందాక చెప్పాను. 8th హౌస్ మీద గురు దృష్టి ఉంది. అంటే 8th లార్డ్ 8th ని చూస్తున్నాడు. ప్లస్ 6వ భావంలో వక్రత్వాన్ని పొందినటువంటి గ్రహము శని రాహువును చూస్తున్నాడు. వక్రత్వం పొందినటువంటి గ్రహము అన్కంట్రోల్డ్ సిచ్యువేషన్ లో ఉంటుంది. అది కంట్రోల్ కాని సిచ్యువేషన్. ఇది కంట్రోల్ కాదు. గమనించాలి ఆ విషయం మనం. ఇక్కడ 1, 6 భావాలకి శుక్రుడు కారకుడయ్యాడు, అధిపతి అయ్యాడు. శుక్రుడికి శనితో ఏ సంబంధము లేదు. శని రాశిలో ఉన్నాడు శుక్రుడు. కానీ మనం రాశి కారకత్వాన్ని గ్రహాలకు తీసుకోము, ఒక్క రాహుకేతువులకు తప్ప. బట్ 8లో ఉన్నటువంటి రాహువు పైన 6లో ఉన్న శని దృష్టి ఉంది. కలయిక కంటే దృష్టి కొంచెం స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ తీసుకుంటారు నక్షత్ర సిద్ధాంతంలో. దెన్ 6, 8, 1 కనెక్షన్ ఫామ్ అయింది. ఈ రాహువు కేతు నక్షత్రంలో ఉన్నాడు. దీన్ని మనం గమనించాలి. One, 6, 8 houses are connected. బేసికల్లీ లగ్నము కూడా స్థిర లగ్నం కావడం, ఈ స్థిర లగ్నానికి కారకుడైన గ్రహం బాధక స్థానంలో ఉండడం, వ్యాధిని పరిశీలన చేసేటప్పుడు బాధక స్థానం కూడా కొంతవరకు ఎఫ్లిక్ట్ అవుతుంది. దెన్ 168 అండ్ బాధక కనెక్షన్ ఫామ్ అయింది. శని, రాహు, చంద్ర ఈ 3 ప్లానెట్స్ క్యాన్సర్ ని ఇండికేట్ చేస్తాయి. రాహు మెలిగెంట్స్, సాటర్న్ దీర్ఘకాలిక వ్యాధి, చంద్రుడు వచ్చేసరికి అండర్ గ్రౌండ్ పాసేజ్, ఫ్లో. ఈ ఫ్లో జరిగిపోతూ ఉంటుంది. చంద్రుడు స్థిర రాశిలో ఉన్నాడు అంటే బయటికి విషయాన్ని తెలియదు. ఈ శని దృష్టి రాహువుకి ఏర్పడింది. శని రాహు కాంబినేషన్ ఏర్పడింది. మరి చంద్రుడికి ఏమైనా సంబంధం ఉందా?
చంద్రుడు ఏమైనా శని దృష్టిని పొందుతున్నాడా? లేదు. పోనీ రాహువుకు దృష్టి ఉందా? లేదు. చంద్రుడు ఏమైనా రాహువును చూస్తున్నాడా? అది లేదు. మరి ఎలా ఏర్పడింది అంటే, రాహువు కేతువుని ఇండికేట్ చేస్తుంటే ఆ కేతువు నక్షత్రంలోనే చంద్రుడు ఉన్నాడు. బికాజ్ ఆఫ్ రాహువుకి స్టార్ లార్డ్ కేతువు, చంద్రుడికి స్టార్ లార్డ్ కూడా కేతువే. దెన్ శని రాహు చంద్ర కాంబినేషన్ లీడ్స్ టు క్యాన్సర్. మరి ఎక్కడ క్యాన్సర్ ఉంటుంది? క్యాన్సర్ ఉంటే హ్యూమన్ బాడీ మొత్తంలో తల నుంచి పాదాలు వేళ్ల దాకా ఆర్గాన్స్ ఉన్నాయి. ఎక్కడొస్తుంది క్యాన్సర్ అని అంటే, 7వ భావానికి కుజ, 8కి రాహు గురు శని సంబంధం కలుగుతున్నాయి. ఎప్పుడైతే చార్ట్కి 8వ భావానికి గురు సంబంధము లేదా కుజ సంబంధము ఏర్పడి, బికాజ్ ఆఫ్ కుజ ఇండికేట్స్ రెడ్ అండ్ బ్లడ్. కుజుడు రెడ్ ని ఇండికేట్ చేస్తాడు, బ్లడ్ ను కూడా సూచిస్తాడు. గురుడు కూడా బ్లడ్ ని ఇండికేట్ చేస్తాడు. 8వ భావానికి కుజ సంబంధం ఏర్పడింది. ఈ 8వ భావానికి 6వ భావంతో సంబంధం ఏర్పడాలి. అంటే ఈమె చార్ట్ లో 8వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నటువంటి గ్రహాలను ఒకసారి చూద్దాం. రాహువు 6వ భావానికి అధిపతి కుజుడు, 6వ భావానికి అధిపతి శుక్రుడు, 8వ భావానికి అధిపతి గురుడు. వీళ్ళిద్దరికి ఏమైనా సంబంధం ఉందేమో చూడండి. ఎవరికి? శుక్రుడికి గురుడికి ఏమైనా సంబంధం ఉందా అని చూస్తే, శుక్రుడు వచ్చేసరికి చంద్ర నక్షత్రంలో ఉన్నాడు, గురుడు తన సొంత నక్షత్రంలో ఉన్నాడు. ఈ ఈ దీనికి చూడండి, స్టార్ లార్డ్ చూడండి, ఇక్కడ ఈ 6వ భావం, ఇక్కడి నుంచి ఇది 6వ భావం, అంటే ఈ చార్ట్ లో 2వ భావం. దీనికి స్టార్ లార్డ్ గా గురుడు ఉన్నాడు. చూశారు కదా? ఇది లగ్నం అయితే జాతకురాలు 2వ భార్య లగ్నం ఇదైతే, ఇక్కడికి వచ్చేసరికి 6వ స్థానం అవుతుంది. అంటే ఈ లగ్నంలో చూస్తే ఇది 2 అవుతుంది. దీని స్టార్ లార్డ్ ఎవరయ్యారు? గురుడు అయ్యాడు. ఈయన 8వ భావానికి సిగ్నిఫికేటర్ అయ్యాడు. ఈ 2వ భావం పైన కుజ దృష్టి కూడా ఉంది. అంటే 6వ భావాన్ని, వ్యాధిని తెలియచేసే భావానికి ఆ వ్యాధికారక గ్రహంతో సంబంధం ఏర్పడుతుంది. 6వ భావము శని ఉంటే శని గురు నక్షత్రంలో ఉన్నాడు, గురు ఇండికేట్స్ బ్లడ్. 8వ భావానికి అధిపతి కూడా గురుడే. అంటే 168 కనెక్షన్ అనేది జనరల్లీ ఫామ్ అవుతుంది, మనకు కనపడుతుంది. మరి ఆర్గాన్ ఎక్కడ దెబ్బతింటోంది అంటే, 6వ భావంతో ఏ ప్లానెటరీ అయితే కనెక్టివిటీ పొందుతుందో ఆ ఆర్గాన్ అనేది బేసికల్లీ డ్యామేజ్ అవ్వడం మొదలెడుతుంది. అది ఎప్పుడు? అది 8th కూడా సిగ్నిఫికేటర్ అయితే. ఇక్కడ చూడండి, 6వ భావానికి, ఈ చార్ట్ నుంచి చూస్తే 6వ భావానికి గురుడు సిగ్నిఫికేటర్ అవుతాడు. ఎందుకని? గురు దృష్టి దీని మీద ఉంది. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి శని కూడా గురు నక్షత్రంలోనే ఉన్నాడు. ఈ గురుడు 8వ భావానికి కూడా సిగ్నిఫికేటర్ అయ్యాడు. 6, 8 ప్లస్ గురు ప్లస్ కుజ ఇండికేట్స్ బ్లడ్, క్యాన్సర్. శని రాహు చంద్ర కాంబినేషన్ ఇండికేట్స్ క్యాన్సర్. 8వ భావానికి కుజ సంబంధము గురు సంబంధము ఏర్పడడం క్యాన్సర్ ని ఇండికేట్ చేస్తాయి. సో ఈ జాతకురాలి 2వ భార్యకి బ్లడ్ క్యాన్సర్ అనేది ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్.